వన్స్ అగైన్ 100% స్ట్రైక్ రేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సృష్టించిన 100% స్ట్రైక్ రేట్ ఏదైతే ఉందో అదే చరిత్రని ఆయన కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు దేశం మొత్తం కూడా చూసేలా చేశాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఎన్డీఏ తరపున క్యాంపెయిన్ చేసిన అన్ని నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన అభ్యర్థులందరూ కూడా గెలుపొందారు. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడెక్కడ క్యాంపెయిన్ చేశారో ఫస్ట్ చూద్దాము. డెగ్లూర్, బోకార్, లాటూర్ రూరల్, లాటూర్ సిటీ, సోలాపూర్ సిటీ సెంట్రల్, సోలాపూర్ సౌత్, సోలాపూర్ నార్త్, బల్లార్పూర్, చంద్రాపూర్, పూణే కంటోన్మెంట్, కస్బా అండ్ నాందేడ్ పార్లమెంట్, ఈ అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేశారండి. అయితే ఈ అన్ని చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థుల్ని మట్టి కరిపించారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన నియోజకవర్గం ఒకటి ఉంది, అదే లాటూర్ సిటీ. లాటూర్ సిటీలో విలాస్రావు దేశ్ముఖ్, మాజీ మహారాష్ట్ర సీఎం ఆయన కొడుకు అమిత్ దేశ్ముఖ్ గత 20 ఏళ్లుగా అక్కడ ఆయనే విజయం సాధిస్తున్నారు. ఒక రకంగా ఆ లాటూర్ సిటీ అనేది ఆయనకు కంచుకోటగా చెప్పుకోవచ్చు. అలాంటి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేశారు. అక్కడ బీజేపీ అభ్యర్థిని గెలుపొందించారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే అక్కడ విలాస్రావు దేశ్ముఖ్, ఈ దేశ్ముఖ్ ఫ్యామిలీ ఒక డైనాసిటీ కంప్లీట్ గా దెబ్బతిందని చెప్పుకోవాలి. ఆ పక్కనే ఉన్న లాటూర్ రూరల్ లో కూడా ధీరజ్ దేశ్ముఖ్, అంటే విలాస్రావు దేశ్ముఖ్ ఇంకొక కొడుకు అనమాట. ఈ అన్నదమ్ములిద్దరూ లాటూర్ సిటీ అండ్ లాటూర్ రూరల్ ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. వీళ్ళిద్దరూ కూడా బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పుడు ఒక రకంగా పవన్ కళ్యాణ్ వైపు దేశం మొత్తం కూడా తిరిగి చూసేలా చేశాయి ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు. రైట్ నౌ ప్రతి ఒక్కరి మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ దేశ్ కి నేత. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అగ్రనాయకత్వం పవన్ కళ్యాణ్ కి ఎలాంటి పొజిషన్ ఇస్తుందో మనం ఇప్పటి నుంచే ఊహించవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రకంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాన్ని మలుపు తిప్పిన వ్యక్తి మనం పరిగణించవచ్చు. అక్కడ ఆయన ప్రచారం చేసిన తీరు కావచ్చు, మహారాష్ట్ర రాష్ట్రం వెళ్లి అక్కడ క్యాంపెయిన్ చేసి మరాఠీలో మాట్లాడి అక్కడ ప్రజలతో మమేకమైన తీరు కావచ్చు, అంతా కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్, గేమ్ చేంజింగ్ ఫ్యాక్టర్ గా కూడా విశ్లేషకులు పరిగణిస్తారు. సో రైట్ నౌ పవన్ కళ్యాణ్ దేశ్ కి నేత అనే మాట ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది.